చిలకలూరిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రముఖ బంగారు వర్తకులు బెంగి రామ్మూర్తి మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సద్గురు సాయినాథ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ బెంగి రామ్మూర్తి ఆకస్మిక మరణం తమని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బెంగి రామ్మూర్తి మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేసి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కాలంలో పట్టణంలో ఆయన చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి, సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ చిలకలూరిపేట హఠాత్ మరణంగా చింతిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. మా అందరికీ ఒక గురువుగా, ఒక పెద్ద వ్యక్తిగా పని నేర్పించాలని, బంగారు పని ఎలా చేయాలా, ఎలా చేస్తే బాగుండిద్ది అని దారిలో పెట్టిన మనిషి. ప్రతి మనిషితో, ప్రతి వాళ్ళతో చాలా సౌమ్యంగా, చాలా చక్కగా ఉండే మనిషి. చాలా మంచి మనిషి. ఈ రాజకీయంగా కానీ, పెద్దల్లో కానీ, చిన్నోళ్ళలో కానీ కలిసిపోయే మనస్తత్వం ఉన్న మనిషి. ఎవరికైనా దాన గుణం ఉన్న మనిషి, దానం చేసే మెంటాలిటీ మనిషి. ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇది మంచి చేసుకోండి, బాగుండిద్ది, తప్పు ఎప్పుడు చేయబాకండి అని చెప్పి సుధారంగా పంపించే మనిషి బెంగి రామ్మూర్తి గారు. వాళ్ళ మరణానికి చింతిస్తూ బాధపడుతూ ఉన్నాము. సీతారామ స్వామి దేవస్థానం మెయిన్ బజార్లో వేయించేసినటువంటి స్వామివారి సన్నిధిలో నిత్య భక్తుడు బెంగి రామ్మూర్తి గారు ఈ రోజున మరి మన విడిచి వైకుంఠాన్ని చేరటం మహా ఇది స్వామివారి యొక్క ఆశీస్సులతోటి మరి శాశ్వత వైకుంఠ ప్రాప్తి సిద్ధించాలని, అలాగే వారి కుటుంబాలని మరి భగవంతుడు ఎల్లవేళ్ళ కాపాడాలని, మా యొక్క దేవస్థానం యొక్క అర్చక స్వామిగా నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇట్లు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం మెయిన్ బజార్ అర్చకుడు. 9:40 గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బెంగి రామ్మూర్తి గారు స్వర్గస్థులైనారు. వారి కుటుంబానికి సంతాప తెలియపరుస్తూ, బెంగి రామ్మూర్తి గారు ఈ ఊరికి ఎనలేని సేవ చేశారు. మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించి మున్సిపాలిటీలో గతంలో ఎవరు చేయని విధంగా అనేక పనులు, రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ కానీ అనేక కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి బెంగి రామ్మూర్తి గారు. అలాగే కళ్యాణ మండపానికి కూడా బెంగి రామ్మూర్తి గారు సేవ చేసి ఆ కళ్యాణ మండపాన్ని ఒక రూపుదిద్దులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ బెంగి రామ్మూర్తి గారు. బెంగి రామ్మూర్తి గారికి వారి సతీమణికి అకాల మరణం చెందిన తర్వాత ఆయన పూర్తిగా క్షీణించి అనారోగ్యంగా పాలయ్యారు. ఆయన భార్య లేని లోటు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయనకి కనబడుతుంది. అటువంటి మహోన్నత వ్యక్తి చనిపోవడం మా చిలకలూరిపేట ప్రజలందరికీ కూడా ఒక విచారించాల్సిన విషయంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు బజార్ గోల్డ్ మర్చెంట్ శ్రీ బెంగి రామ్మూర్తి గారు పరిమితించినారు. అసోసియేషన్ మొత్తం వ్యాపారస్తులందరం షాపులు మూసేసి సంతాపం దినం ప్రకటిస్తున్నాము. అట్లానే గత 50 సంవత్సరాల నుంచి బెంగి రామ్మూర్తి గారు గోల్డ్ మర్చెంట్ వ్యాపారంలో బాగా పేరు పొందినటువంటి వ్యాపారస్తులు. చాలా సంవత్సరాలు చేశారు. అటువంటి వ్యక్తి మా బంగారపు వ్యాపారస్తుల్లో ఈరోజు లేకపోవటం మాకు చాలా తీరని విచారము. వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారంలో ఎన్ని చికాకులున్నా, డెలివరీ ఆర్డర్లు, మంచి చెడు ఎంత బిజీగా ఉన్నా సరే సాయంత్రానికి ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా చక్కగా మాట్లాడతారు. అట్లనే ఆయనకు ఫ్రెండు, నాకు బావగారు అయినటువంటి శ్రీ రాజమౌళి శ్రీరామూర్తి గారు ఆయన కూడా చనిపోయినారు. మా షాప్ దగ్గరకు వచ్చి రామ్మూర్తి గారితో సరదాగా హాయ్ రామ్మూర్తి ఎలా ఉన్నావు అని చాలా చక్కగా ఎంతో సంతోషంగా, హుషారుగా, ఆనందంగా మాట్లాడతారు. అట్లనే అక్కడ ఏ సంఘ పశుమతి అయ్యప్ప స్వామి దేవస్థానానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయుర్వేద కళ్యాణ మండపానికి కానీ ఎన్నో సంస్థలకు ఆయన అధ్యక్షులుగా, సెక్రటరీగా చేశారు. ఈ సందర్భంగా వారు లేకపోవడం మాకు చాలా తీరని లోటు. వారి ఆత్మకి
భగవంతుని ప్రార్థిస్తున్నాను.